గ్రహణం అంటే వీరభద్రుని భాషలో చెప్పాలంటే గ్రహణాలంటే ఇప్పుడు మనం చేసిన పాపాలు, రక్తఘోష, జీవఘోషలు అంతా కర్మలన్నీ గ్రహణాలప్పుడు కడిగి పడేస్తుంటాడన్నమాట భగవంతుడు. ఆ పడేసినప్పుడే మనము శుద్ధి చేసుకునేది ఉంటుంది అది పడేసినాక. అంటే లోకాన్ని సృష్టి అప్పుడప్పుడు నిత్య నూతనంగా చేస్తుంటాడు ప్రపంచాన్ని. భారతదేశాన్ని. ఎందుకంటే ఇటు దేవుళ్ళు తిరిగాడిన దేశం కాబట్టి గ్రహణాలు మనకి ఎక్కువ. మనకి అంతా శుద్ధి చేస్తున్నాడు కాబట్టి అది మనం కడుక్కొని మనం కూడా స్నానం చేసి తెల్లవారుజామున స్నానం చేయాలా. గుడులు శుద్ధి చేసుకోవాలి ఇవన్నీ చెప్తుంటారనమాట. అంటే నా భాషలో మాటకు చెప్పాలంటే మనం చేసినవన్నీ చీడలు పీడలు అన్నీ రకరకాల దుష్టులు దుర్మార్గులు అందరూ చేసిన కర్మలన్నీ ఒకసారి మనము శ్రావణ మాసంలో ఇల్లు కడిగి ఎంత నీట్గా పెట్టుకుంటామో అట్లా ఈ భారతదేశాన్ని అంతా నీట్గా చేసి పాడేస్తామంట భగవంతుడు. అది పాడేసినప్పుడు ఈ నిండు గండుపులకి దోషాలు వస్తుంటాయి కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఇంట్లోనే ఉండాలా. మిగతా వాళ్ళు కూడా చూడకూడదు. ఏమంటే మంచి వాళ్ళకి మంచి దినాలు ఉంటాయి, దుష్టులకు దుర్దినాలు ఉంటాయి. నిత్య నూతనంగా వెలిగించడానికి భగవంతుడు గ్రహణాల రూపంలో మనల్ని శుద్ధి చేసి వెలిగిస్తుంటాడు. ఇది వీరభద్రుని ఆజ్ఞ.